నాన్నగారు పాస్ అయినప్పుడు అంటే పాస్ అప్పుడు మీకు ఎంత అప్పుడు ఏజ్? సార్ ఒక 9-10 మధ్యలో ఉంటుంది సార్. తెలుసా అసలు ఏమన్నా తెలిసిందా మీకు? అంటే ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంది సార్. ఇలా ఒక మనిషి ఇలా వెళ్ళిపోతే ఇలా ఐడియా ఉంది కానీ అది ఒక ఫ్యామిలీకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో అంత నాలెడ్జ్ లేదు సార్. మరీ చిన్నపిల్లాడు సార్. అన్నకి ప్రాబ్లీ అర్థమయ్యేది. ఇట్ టుక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్. వన్స్ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్ హిస్ ఫ్రెండ్స్ దే నెవర్ లుక్ బ్యాక్. అంటే ఏదో వాళ్ళు మమ్మల్ని చూసుకోవాలి అన్నట్టు కాదు కానీ జనరల్ గా ఎలా ఉన్నారు అది అంటారు. దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే ఒకళ్ళు చనిపోవడం అంటే ఇది యాక్చువల్ ఫ్యాక్ట్, ఇలా ఉంటుంది ఒక ఫ్యామిలీకి అనేది అర్థమైంది సార్. బట్ దట్ నెవర్ రియలీ ఎఫెక్టెడ్ అస్ సార్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను డాడీ మమ్మీ అన్న తప్ప ఇట్ వాజ్ ఆల్వేస్ అస్ 4 people. ఓకే. డాడీ రిలేటివ్స్ పెద్దగా ఉండే సార్, మాతో ఉండే. బట్ ఇట్స్ నాట్ లైక్ యాక్టివ్లీ మాకు ఏదో హెల్ప్ చేయాలని ఎవరు ట్రై చేయలేదు, మేము ఎప్పుడు అడగలేదు కూడా. మమ్మీకి అది ఇష్టం లేదు. షీఈ్ లైక్ ఎందుకు నా పిల్లల్ని నేనే పెంచుకుంటాను, నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదని. సో వీ డిడ్ంట్ రియలీ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, వీ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఆల్సో దట్ టైం. ఓకే. అండ్ ఎవ్రీథింగ్ మామ్ సింగిల్ హ్యాండెడ్. బట్ మరి మెమరీస్ నాన్నగారు సినిమాలు చేసేటప్పుడు అలా ఎలా ఉండేది అంటే సార్ మహేష్ బాబు గారితో బాబీ సినిమా చేసినప్పుడు ఒక పబ్ సెట్ ఉంటుంది సార్. పబ్ లో ఒక టైటానిక్ సెట్ ఉంటుంది. ఆర్తి అగర్వాల్ గారు మహేష్ బాబు గారు చేసింది. ఆ సెట్ కి వెళ్ళినట్టు గుర్తు నాకు. అంటే ఫస్ట్ టైం ఒక పబ్ వెళ్ళా కదా, మొత్తం లైట్లు, స్నో లాగా థర్మాకోల్ ఇవన్నీ ఉండే. సో అదొక మెమరీ ఉంది. బట్ వర్షం వచ్చేసరికి కొంచెం బెటర్. కానీ నాకు అప్పటికి కూడా తెలియదు సార్, అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సమ్మన్ కాల్డ్ ప్రభాస్ అన్న ఇంత పెద్ద నాకు అప్పటికి తెలియదు సార్. నేను మెల్ల పెరిగిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ వాడి అమ్మ డాడీ ఇంత పెద్ద హీరోతో ఇంత పెద్ద సినిమా చేశాను నాకు తర్వాత అర్థం వెళ్ళి. అండ్ వర్షం సినిమా ఎప్పుడు వెళ్ళలేదు సార్ షూటింగ్ కి, ఎందుకంటే అది వరంగల్ అటు సైడ్ జరిగింది కాబట్టి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ రిలీజ్ డే రోజు మాత్రం ప్రభాస్ అన్నతో కలిసి మా ఫ్యామిలీ సినిమా చూసినట్టు గుర్తుంది సార్. చిన్న మెమరీ ఉంది అంతే. నేను అంటే గ్రేటెస్ట్ పార్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఒక ఇద్దరు పిల్లల్ని అంటే సోలోగా సింగిల్ హ్యాండెడ్గా పెంచి పెద్ద చేసి, అంటే ఆవిడ ఏదైతే అనుకున్నారో ఎలా చూడాలనుకున్నారో అలా చూశారు కదా. మీ మదర్కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఆ టఫెస్ట్ జర్నీ ఎలా సర్వైవ్ చేయగలిగారు మమ్మీ ఒకళ్ళే? సార్ మదర్స్తో ఒకటే ప్రాబ్లం సార్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనకి చెప్పరు. మనకు కావాల్సింది మనకి ఇస్తారు కానీ అది ఎలా ఇస్తున్నారో దానికోసం వాళ్ళు ఏం కష్టపడి మనకి చెప్పరు సార్. అదొక ఆబ్వియస్లీ వాళ్ళ సైడ్ నుంచి ఇట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. బట్ మనకి పెరిగిన తర్వాత అర్థం ఎందుకు మనకి చెప్పలేదు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు చెప్పరు సార్ ఇప్పుడు ఎంత కష్టపడ్డా అనేది తెలియకూడదు. తెలిస్తే మళ్ళీ పిల్లలు ఫీల్ అవుతారనే ఒక మైండ్ సెట్ ఉంటుంది సార్ మదర్స్ కి. అది నాట్ ఓన్లీ మదర్స్, ఫాదర్స్ కూడా ఇంకా అంటే నాకు మోస్ట్ ఆఫ్ మై లైఫ్ నాకు మమ్మీ తప్ప ఇంకా వేరే నిజంగా నేను ప్రపంచంలో ఎవరి మాట విన్నాను సార్, మమ్మీ మాట తప్ప ఎవరి మాట విన్నాను సార్. అవునా? అసలు మీరు ఎవరు చెప్పినా వినేలా ఉంటారు చూడండి. అలా ఉంటాను కానీ సార్ నేను మమ్మీ మాట తప్ప ఎవరి మాట మొండివాడు అనమాట. అయితే చాలా నోబడీ ఈజ్ మోర్ దెన్ మమ్మీ కాబట్టి నేను ఎందుకు వినాలి. అంతే. అని మీరు చెప్పింది చాలా చిన్న మాట కానీ దాంట్లో చాలా పెద్ద ఫిలాసఫీ ఉంది. అవును కదా, ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు పెంచింది ఆవిడ కాబట్టి ఆవిడ ఒక్క మాట వినాలి, ఎవరికి నేను రెస్పాన్సిబుల్. మరి ఫస్ట్ టైం మీరు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత మీ చేతులతో కొనిపెట్టిన అండ్ గుర్తుగా కొనిపెట్టిందంటే టు బి ఆనెస్ట్ మా వచ్చే రెమ్యునరేషన్ ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతుంది సార్. ఆ తర్వాత మమ్మీ మాకు ఇవ్వాలి మాకు అవసరం ఉంటే. సో నేను డబ్బులు పెట్టి కొనిపెట్టింది అంటే అలా స్పెసిఫిక్ ఏం లేదు సార్. బట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో సైమా కూడా వచ్చింది సార్. అప్పుడు మమ్మీని దుబాయ్కి తీసుకెళ్ళాను సార్. అండ్ ఫస్ట్ టైం మమ్మీని ఒక ట్రిప్ దేశం బయటకి కాదు జనరల్గా ఒక ట్రిప్ తీసుకెళ్ళాను ఫస్ట్ టైం సార్. ఆ బుర్జ్ ఖలీఫా ఇవన్నీ చూపించాను. సో చాలా ఎక్సైట్ అయ్యారు. సో నాకు అది బాగా అనిపించింది. ఓన్లీ అట్లీస్ట్ ఏదో ఒక రీజన్ తో నేను తీసుకెళ్ళాను. ఐ వాజ్ వెరీ